ఉండాలి ఇంజన్స్. ఎందుకంటే అవి ఇంజన్ ప్రాబ్లం వచ్చింది అంటే ఇంకా మీకు అస్సలు అమ్ముకోవాలి. సో ఇలా ఉంటుంది. సో హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ ఎవరైనా డూయింగ్ గ్రేట్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలామంది నన్ను అడిగారు. సో పర్సనల్గా కానీ ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో చాలామంది నాకు డిఎమ్స్ చేస్తుంటారు అప్పుడప్పుడు. సో ఏంటి అంటే, యూజర్ కార్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, బడ్జెట్ ఎలా చూస్ చేసుకోవాలి, సో బిగినర్స్కి అయితే ఏ కార్ తీసుకోవాలి, డీజిల్ తీసుకోవాలా, పెట్రోల్ తీసుకోవాలా, సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ నన్ను అడిగి ఉన్నారు. సో వాళ్ళందరి గురించి ఒక వీడియో ఏంటంటే, మనకు కంప్లీట్ యూజ్డ్ కార్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ వేరియంట్ సెలెక్ట్ చేసుకోవాలి, వాటి సర్వీస్ ఎలా ఉంటుంది, స్పేర్స్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. చాలామందికి ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, లేకపోతే యంగ్ అంటే ఇప్పుడు రీసెంట్ గ్రాడ్యుయేట్ అయిపోయి జాబ్ చేసే వాళ్ళకి, చాలామందికి ఒక కార్ తీసుకోవాలి మనం, లేకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి మనం ఒక కార్ తీసుకోవాలి, చిన్న కార్ ఏదన్నా ఫ్యామిలీకి. సో ఇలా చాలామంది డ్రీమ్స్ ఉంటాయి కార్ తీసుకోవాలని. సో ఇక్కడ ఏంటి అంటే, మనం యూజ్ కార్ ఎలా ఎలా చూస్ చేసుకోవాలి, ఎట్లా అంటే, సో మీరు కొత్తగా నేర్చుకున్నారనుకోండి కారు. సో మీరు ఒక డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి కార్ నేర్చుకుంటే సో ఇంకా పర్ఫెక్ట్ అయి ఉండరు. సో ఇంకా కాన్ఫిడెన్స్ ఉండదు మీకు. సో అలాంటప్పుడు మనము ఫస్ట్ ఏంటంటే, చాలామంది ఫస్ట్ ఒక యూజ్ కార్ కొందాము, అది కొన్ని రోజులు యూజ్ చేసుకొని నాకు కొంచెం హ్యాండ్ ఫ్రీ అయినాక కొత్త చేసుకుందాం అనే థాట్లో కొంతమంది ఉంటారు. కొంతమంది అంత బడ్జెట్ పెట్టలేక కొంతమంది యూజ్ కార్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇవి ఎలా చూస్ చేసుకోవాలి అంటే, కొత్తగా నేర్చుకొని మనం ఇంకా హ్యాండ్ ఫ్రీ అవ్వడానికి అయితే మాత్రం మీరు హ్యాచ్ బ్యాక్ వెళ్తే బెటర్. సో హ్యాచ్ బ్యాక్ ఏంటంటే, మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ముందు మనకి క్లియర్గా విజన్ ఉంటుంది. సో మీకు కార్నర్స్కి వాటికి ఒక ఐడియా వస్తుంది మీకు హ్యాచ్ బ్యాక్ ఏంటంటే. సెడాన్ ఏంటి అంటే, మీరు వెనక్కి కూర్చుంటారు కదా, సో మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అంత కనపడదు. చాలా సెడాన్స్కి ఎట్లా ఉంటుంది అంటే, మీకు బానెట్ కనిపిస్తుంది సగం. సో మీరు అంటే విజిబుల్ అంటే ఇమాజిన్ చేసుకోవాలి మీరు. ఇక్కడ మీకు కార్నర్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ ఇది ఏమన్నా స్టోర్ ఉందనుకో, అది మీరు ఇమాజిన్ చేసుకొని కట్ చేయాలి మ్యాక్సిమం సెడాన్స్కి. సో హ్యాచ్ బ్యాక్ ఏంటంటే, మీకు విజిబిలిటీ క్లియర్ ఉంటుంది, ముందు మీకు చాలా బాగా కనిపిస్తుంది. సో మీరు హ్యాచ్ బ్యాక్ తీసుకుంటే బెటర్ హ్యాండ్ ఫ్రీ అయ్యేదాకా. సో దానికన్నా ముందు ఫ్యూయల్ పెట్రోల్ వెళ్ళాలా డీజిల్ వెళ్ళాలా అని చాలామందికి ఉన్న క్వశ్చన్ అది. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఒకవేళ రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్నారు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ, లాంగ్ వెళ్తారు అనుకుంటే డీజిల్ ప్రిఫర్ చేయొచ్చు. లేదు నేను ఎప్పుడో వారంకి ఒకసారి తీస్తాను, లేకపోతే ఎప్పుడో ఫ్యామిలీతో అట్లా బయటకు వెళ్తాను, వీకెండ్స్ అట్లా బయటకు వెళ్తాను అనుకుంటే గో ఫర్ పెట్రోల్. సో డీజిల్కి పెట్రోల్కి ఎందుకు అంటే, డీజిల్ మీకు ఎలా అంటే మైలేజ్ ఇస్తుంది, సో మెయింటెనెన్స్ అలాగే ఉంటుంది. సో పెట్రోల్ ఏంటంటే మళ్ళీ కొంచెం తక్కువ ఇవ్వచ్చు, కానీ మీకు ఎట్లా అంటే కొంచెం సర్వీస్ తక్కువ ఉంటుంది. సో మెయింటెనెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది పెట్రోల్తో కంపేర్ చేస్తే. సో మీరు ఈ రెండిట్లో నా ప్రిఫరెన్స్ ఏంటంటే, మీరు రెగ్యులర్గా యూస్ చేస్తే డీజిల్కి వెళ్ళొచ్చు, అప్పుడప్పుడు యూజ్ చేసే వాళ్ళు పెట్రోల్కి వెళ్ళొచ్చు. సో కొంతమంది ఏంటంటే లాంగ్ వెళ్ళే వాళ్ళు కూడా పెట్రోల్ యూజ్ చేస్తారు, ఎందుకంటే కొంతమందికి పెట్రోల్ కార్స్ అంటే ఇష్టం. ఎలా అంటే, సో మనకి డీజిల్ ఏంటంటే స్మోక్ వస్తుంది, తర్వాత సౌండ్ నాయిస్ ఎక్కువ ఉంటుంది, సర్వీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఇంకా చాలామంది పెట్రోల్ ఏంటంటే మీకు ఇంజన్ సైలెంట్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఓకే. ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే, ఈ జనరేషన్లో అన్ని కార్లు అన్ని డీజిల్ కార్లు పెట్రోల్ కార్లు అన్ని పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నాయి. అప్పట్లో ఏంటంటే డీజిల్ కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ అనేవాళ్ళు, సో పెట్రోల్ పర్ఫార్మెన్స్ ఎక్కువ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్ని ఈక్వల్గా ఉండే పర్ఫార్మెన్స్ అయితే డిఫరెన్సెస్ ఉండదు. సో మీరు ఇంకా ఎట్లా అంటే ఇది ఒకటి చూస్ చేసుకోవచ్చు. తర్వాత హ్యాచ్ బ్యాక్ సెడాన్స్ కూడా మీరు ఎలాగంటే, మీకు అలవాటైన వాళ్ళు సెడాన్స్కి వెళ్ళిపోవచ్చు, అలవాటు లేని వాళ్ళు హ్యాచ్ బ్యాక్ వెళ్ళొచ్చు. కార్స్లో కూడా మీరు ఎలా చూస్ చేసుకోవాలి, లో బడ్జెట్లో హ్యాచ్ బ్యాక్ అనుకో, మీరు హ్యాండ్ వేయడానికి చిన్న చిన్న కార్లు తీసుకోవచ్చు. ఒక పాత జెన్ కానీ, లేకపోతే జెన్ ఎస్టీలో ఒక పాత మోడల్ ఉంది, డిస్కంటిన్యూ అయిపోయింది, అది తీసుకోవచ్చు. తర్వాత స్విఫ్ట్ కానీ, రిడ్జ్ కానీ ఇలా వెళ్ళొచ్చు. హుండైలో i10 i20 ఇలా వెళ్ళొచ్చు. మీ బడ్జెట్ బట్టి యూజ్డ్ కార్స్ ఇలా తీసుకోవచ్చు, అవి కూడా మంచి కార్లే. సెడాన్స్ కూడా వెళ్ళొచ్చు. కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే, యూజ్డ్ కార్స్లో మేము స్కోడా, ఫోక్స్ వ్యాగన్ లేకపోతే వీటికి వెళ్ళొచ్చా, అవి మెయింటెనెన్స్ ఎక్కువ అంటారు కదా, మరి యూజ్డ్ కార్ అలా తీసుకోవచ్చా అనొచ్చు. సో మీరు ఏంటంటే, యూజ్డ్ కార్ అవి తీసుకునేటప్పుడు ఇంజన్ చెక్ చేసుకోండి. మెయిన్ ఏంటంటే ఇంజన్, వాటికి సస్పెన్షన్ అన్నిటికీ ఉంటుంది. సస్పెన్షన్ ఏదో ఒకటి వీక్ అవుతుంది, కానీ ఇంజన్ చూసుకోవాలి ఫస్ట్. మీరు పెద్ద బ్రాండ్ కార్లకు వెళ్తున్నారంటే, స్కోడా కానీ ఫోక్స్ వ్యాగన్ కానీ, ఇంజన్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఆ ఇంజన్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, యూజ్డ్ కార్ ఏదైనా తీసుకుంటున్నారు అనుకుంటే ఫస్ట్ ఆ ఓనర్తో మీరు మాట్లాడండి. డైరెక్ట్ ఓనర్ అయితే ఓనర్తో, లేకపోతే డీలర్ దగ్గర ఎక్కడైనా తీసుకుంటే డీలర్స్ దగ్గర, తెలిసిన మెకానిక్ దగ్గరికి కార్ తీసుకెళ్ళండి. లేదు అంటే షోరూమ్ కానీ తీసుకెళ్ళచ్చు. మీరు షోరూమ్కి వెళ్ళినా, మెకానిక్ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు బేసిక్ ఛార్జెస్ ఉంటాయి వాళ్ళు చెక్ చేసేటివి, అవి చెక్ చేసుకొని మీకు చెప్తారు. సో మీరు అది చెక్ చేసుకున్నారంటే మీకు ఒక ఐడియా వస్తుంది.
అది మంచిగా ఉందా లేదా అని. మీకు ఏంటంటే బ్రాండ్స్ అంటే మంచి బ్రాండ్స్ కాడికి వెళ్ళేటప్పుడు మెయిన్ ఇంజన్ చెక్ చేసుకోవాలి మీరు. ఇంజన్ మంచిగా ఉందని తీసేసుకోవచ్చు. సో ఇంజన్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అసలు ముట్టుకోవద్దు మీరు పెద్ద బ్రాండ్ కార్స్కి. ఇప్పుడు నార్మల్ మారుతి కానీ హుండై కానీ ఇంజన్ కొంచెం ప్రాబ్లం ఉన్నా బయట మెకానిజం చేయించుకోవచ్చు. కానీ నీకు ఈ స్కోడా కానీ ఫోక్స్వాగన్ కానీ ఇంకా వేరే బ్రాండ్స్ ఏమైనా వెళ్తే అవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంజన్స్. ఎందుకంటే అవి ఇంజన్ ప్రాబ్లం వచ్చింది అంటే ఇంకా మీకు అసలు అనుకోవాలి. సో ఇలా ఉంటుంది. సో మీరు బిగ్ బ్రాండ్స్కి వెళ్ళేటప్పుడు ఇంజన్ ఫస్ట్ చెక్ చేసుకోండి, దాని తర్వాత మీరు వెళ్ళండి. సో సర్వీస్ ఎలా ఉంటుంది వీటికి? ఇప్పుడు చిన్న కార్స్ కానీ పెద్ద కార్స్ కానీ సెడాన్స్ హ్యాచ్ బ్యాక్స్ సర్వీస్ ఏంటంటే సర్వీస్ అన్ని కార్లకి సేమ్ ఉంటుంది. మీకు ఏంటంటే కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హుండైకి మారుతి టాటా లేకపోతే ఫోక్స్ వ్యాగన్ స్కోడా వీటికి ఏంటంటే మీకు డిఫరెన్సెస్ ఉంటాయి కొంచెం సర్వీస్. అంటే మీరు మారుతి సుజుకి స్విఫ్ట్కి వెళ్ళారనుకోండి, స్విఫ్ట్ ఏదైనా తీసుకుంటే దాని సర్వీస్ ఎంత ఉంటుంది మీకు ఇయర్లీ. ఇప్పుడు ఎవరీ 10,000 కిలోమీటర్స్కి 8,000 కిలోమీటర్స్ చేపిస్తారు. ఎవరి ఇష్టం వాళ్ళు 10,000 చేసుకోవచ్చు, లేకపోతే 1 ఇయర్లో ఒక సర్వీస్ చేసుకోవచ్చు. ఆ సర్వీస్ కూడా ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విఫ్ట్కి ఒక 6,000 అయింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు జనరల్ సర్వీస్ అంటే ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ ఇవి మ్యాండేటరీ. తర్వాత బ్రేక్ ప్యాడ్స్ ఇవి చూస్తారు జనరల్గా. ఈ కూలెంట్ కానీ ఇంజిన్ ఆయిల్ కానీ బ్రేక్ ఆయిల్ కానీ ఇవన్నీ జనరల్ సర్వీస్ చెక్ చేస్తారు. సో మీరు టాప్అప్ చేసుకోవచ్చు. మీరు మాన్యువల్ ప్రకారం ఎవ్రీ 30,000కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి ఆయిల్, లేదా 20,000 మాన్యువల్ ప్రకారం చేస్తారు. మీరు షోరూమ్కి వెళ్ళొచ్చు, బయట మెకానిక్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. కొంతమంది టాప్అప్ చేస్తారు, కొంతమంది కంప్లీట్ చేంజ్ చేస్తారు. సో మీరు వాటిని బట్టి మీకు సర్వీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు జనరల్ సర్వీస్ జనరల్గా ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ ఇవి అయితే మీకు 5-6,000లో అయిపోతుంది మొత్తం సర్వీస్తో కలిపి. సో మీరు అదే స్కోడా కానీ ఫోక్స్ కానీ వెళ్ళారనుకోండి 7-8,000 అవ్వచ్చు. సో ఇక్కడ మీకు ఎక్కడ సర్వీస్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి ఈ బ్రాండ్స్కి అంటే ఇప్పుడు ఎట్లా అంటే స్పేర్స్. ఇప్పుడు మీకు మారుతి స్పేర్స్ కాస్ట్ వేరే ఉంటుంది, వేరే బ్రాండ్ కార్ స్పేర్స్ వేరే ఉంటాయి. సో ఇప్పుడు మీరు వేరే బ్రాండ్స్కి వెళ్ళారనుకోండి, ఇప్పుడు మారుతి హుండై టాటా ఇవి కొంచెం దగ్గర దగ్గర ఉంటాయి ప్రైజెస్. సో మీరు వేరే ఇప్పుడు ఏదైతే మనం స్కోడా ఇవి అనుకున్నామో సో వాటికి ఏంటంటే స్పేర్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో మీకు ఎక్కడ మెయింటెనెన్స్ ఎక్కువ అంటే ఆ స్పేర్సే. ఇప్పుడు మీరు లేబర్ ఛార్జ్ అనేది ఏదైనా ఒకటే ఉంటుంది. చెప్పాలంటే షోరూమ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, బయట మెకానిక్ కొంచెం తక్కువ ఉంటుంది సర్వీస్ ఛార్జ్. కానీ స్పేర్స్ మాత్రం ఎక్కడైనా ఒకటే. బయట మెకానిక్లు థర్డ్ పార్టీ తెస్తారు, షోరూంలో జెన్యున్ వేస్తారు. సో మీకు ఏంటంటే ఆ స్పేర్స్ దగ్గర మీకు మెయింటెనెన్స్ అనేది పెరుగుతుంది ఇప్పుడు వేరే బ్రాండ్స్కి, నార్మల్ రెగ్యులర్ బ్రాండ్స్కి. సో మీరు నాకు మెయింటెనెన్స్ ఎక్కువ వద్దు, రెగ్యులర్ అంటే బేసిక్ మెయింటెనెన్స్ ఉండాలి, ఎక్కువ నేను స్పెండ్ చేయలేను వాటికి మెయింటెనెన్స్ కనుక్కుంటే మారుతి కానీ హుండై కానీ టాటా కానీ ఏదానికైనా వెళ్ళచ్చు. లేదు కొంచెం చేసుకుంటా అంటే స్కోడా కానీ ఫోక్స్ వ్యాగన్ కానీ ఇంకా రెనాల్డ్ కానీ చాలా ఉన్నాయి. సో వాటికి మీరు వెళ్ళొచ్చు, టొయోటాకి వెళ్ళొచ్చు. టొయోటా కూడా అంతేం ఉండదు. సో కొంచెం అది మీకు హుండై i10 హుండై టాటా తర్వాత ఈ టొయోటా వస్తాయి. సో మీరు వాటికైనా వెళ్ళొచ్చు. సో ఈ సర్వీసెస్ అనేవి సర్వీస్ ఛార్జెస్ అనేవి ఇలా ఉంటుంది. మీకు ఎక్కడ ఎక్కువ అవుతుందంటే స్పేర్స్కి. ఆ స్పేర్స్ కూడా ఏంటి నీకు నార్మల్గా ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, యాక్సిడెంట్ అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు. అంటే ఎట్లా జనరల్ మనకి ఏదైనా టచ్ అప్ అంటే బంపర్ కానీ లేకపోతే డోర్లు కానీ బానెట్లు కానీ ఇవేమన్నా ప్రాబ్లం అయితే మీరు లోకల్ గ్యారేజ్ దగ్గరికి కానీ షోరూమ్ కానీ వెళ్తే అవి డెంటింగ్ పెయింటింగ్ అయిపోతుంది. కానీ మీకు ఎక్కడ అంటే ఈ హెడ్లైట్స్ పైన ముందర గ్రిల్స్ కానీ మొత్తం హెడ్లైట్ మొత్తం మార్చాలి అంటే ఇవి మీకు బ్యాండ్ అవుతుంది, గట్టిగా అవుతుంది. ఈ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. ఇది కంపేరింగ్ అంటే మీకు ఏంటంటే బ్రాండ్ టు బ్రాండ్కి ప్రైజెస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మీకు కొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ పడుతుంది. అలా కాకుండా జనరల్గా నీకు ఇప్పుడు ఆయిల్ చేంజ్ అన్నిటికీ సేమ్ అంటే ఏమంటే గ్రేడ్స్ చేంజ్ ఉంటాయి, ఇంజన్ బట్టి మన ఫ్యూయల్ బట్టి గ్రేడ్స్ చేంజ్ ఉంటాయి, సీసీని బట్టి. సో మీరు ఆ గ్రేడ్స్ అంటే ఆయిల్ కూడా కొంచెం చేంజ్ ఉంటుంది ప్రైస్, అంతమించి పెద్ద డిఫరెన్స్ ఏముండదు మీకు. జనరల్గా ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ ఇవే మెయిన్. తర్వాత బ్రేక్ ప్యాడ్స్ అనేది మీకు బ్రాండ్ని బట్టి కార్ని బట్టి ఉంటాయి. సో లోకల్ మార్కెట్కి తక్కువ ఉంటాయి, బ్రాండ్ షోరూమ్వి ఎక్కువ ఉంటాయి. సో ఇవి మీకు వచ్చేది ఇవే ఎక్కువ ఖర్చు వచ్చేది. లేదు అంటే ఇంజన్లో వస్తే మాత్రం పెద్ద బ్రాండ్స్ అమ్ముకోవడమే బెటర్. ఎందుకంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను నేను. ఇప్పుడు మారుతి ఏదైతే మారుతి ఉందనుకోండి, మారుతి కార్ ఏదైనా అంటే జనరల్ కార్స్ రెగ్యులర్ స్విఫ్ట్ కానీ రిడ్జ్ కానీ ఏవైనా కార్లు ఉంటాయి కదా. సో వాటికి ఏంటంటే మనం జనరల్గా లోకల్ గ్యారేజ్లో క్లచ్ ప్లేట్స్ వేయాలంటే 6,000 అవుతుంది. అదే నువ్వు స్కోడాకి వెళ్ళాం అనుకో, ఆక్టావియా కానీ లారా కానీ పాతవి యూజ్ కార్ తీసుకుంటే వాటికి నీకు బయటనే 30,000 తీసుకుంటారు. 25,000 to 30,000 మినిమం ఉంటుంది ఓన్లీ క్లచ్ ప్లేట్స్కి. నువ్వు షోరూమ్కి వెళ్తే మినిమం 50,000-60,000 ఉంటుంది. సో మీకు ఇవే చేంజెస్ ఉంటాయి ఈ బ్రాండ్స్కి, ఈ బిగ్ బ్రాండ్స్కి స్మాల్ బ్రాండ్స్కి డిఫరెన్సెస్ అదే ఉంటుంది.
సో మీరు దాన్ని బట్టి క్లచ్ ప్లేట్స్ లేకపోతే ఇంకా మీకు ఏదైనా ఇంజన్ హెడ్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఇంజన్ ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా కూడా ఇదే ప్రాబ్లం. మీకు బిగ్ బ్రాండ్స్కి ఏమో ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. లో బ్రాండ్స్కి అంటే మన చిన్న బ్రాండ్స్కి ప్రైస్ తక్కువ ఉంటుంది మెయింటెనెన్స్. సో ఇలా చూస్ చేసుకోవచ్చు. సర్వీస్ కూడా మీకు బ్రాండ్స్ బట్టి చెప్పా కదా. ఇంకా కొందరికి ఏం డౌట్స్ ఉంటాయంటే ఎన్ని ఇయర్స్ ఓల్డ్ తీసుకోవాలి కారు. సో 5 ఇయర్స్ ఓల్డ్ తీసుకోవాలా, 10 ఇయర్స్ ఓల్డ్ తీసుకోవాలా, 15 ఇయర్స్ ఓల్డ్ కార్లు తీసుకోవచ్చా, 20 ఇయర్స్ ఓల్డ్ కార్స్ తీసుకోవచ్చా. సో ఏ కార్ అయినా తీసుకోవచ్చు. అది ఏంటి అంటే ఆ కార్ ఎలా ఉంది, దాని ప్రీవియస్ ఓనర్స్ ఎలా చూసుకున్నారు, ఎలా మెయింటైన్ చేశారు, దాన్ని బట్టి మీరు కార్ తీసుకోవచ్చు. ఏ కార్ అని తీసుకోవచ్చు. నా దగ్గర 25 ఇయర్స్ ఓల్డ్ కార్లు 2 ఉన్నాయి. సో స్టిల్ రన్నింగ్ మంచి కండిషన్లో ఉన్నాయి. సో మనం ఎలా మెయింటైన్ చేసామనేది ఇంపార్టెంట్. ఇంజన్ ఏదైనా బాగానే ఉంటుంది మంచిగా మెయింటైన్ చేస్తే, అది ఎన్ని ఇయర్స్ అయినా సరే. సో మీరు అదే చెప్తా, ఇంజన్ అవి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అది మంచిగా ఉంటే తీసుకోవచ్చు. కొన్ని కార్లు ఎలా ఉంటాయంటే 1-2 lakhs తిరిగినా కూడా ఇంజన్ ఓపెన్ చేయరు, ఇంకా స్మూత్గా ఉంటాయి. సో మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో మంచి మెయింటెనెన్స్ ఉంటే మీరు ఏ కార్ అయినా తీసుకోవచ్చు. 20 ఇయర్స్ ఓల్డ్ తీసుకోవచ్చు, 15 ఇయర్స్ ఓల్డ్ తీసుకోవచ్చు. సో మీరు అలా చెక్ చేసుకొని మంచిగా ఉంటే తీసుకోవచ్చు ఏ ఇయర్ అయినా. సో ఇదొకటి. సో ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే, సో ఏదైనా నేను మిస్ అయి ఉంటే మీరు కింద కామెంట్లో పెట్టొచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో అవి కవర్ చేస్తాను. సో నేను ఇంకొక వీడియో కూడా ఏంటంటే యూజ్డ్ కార్ ఎలా చెక్ చేసుకోవాలి. సో మీరు యూజ్డ్ కార్ కొనే ముందు ఎలా చెక్ చేసుకోవాలి. సో ఆ కారు యాక్సిడెంట్ అయిందా, లేదా ఇంకేమైనా ఇంజిన్ ఓపెన్ అయిందా, ఇంజిన్ చేశారా, లేదంటే టైర్స్ ఎలా ఉన్నాయి, ఇవి బ్యాటరీ ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు నేను టిప్స్ కూడా చెప్తాను. అంటే ఎలా చెక్ చేసుకోవాలనేది ఒక వీడియో చేస్తాను సపరేట్గా. సో మీరు ఇప్పటివరకు ఈ వీడియోలో మీకు ఏదైనా మిస్ చేసినా అనుకుంటే మీరు కింద కామెంట్లో పెట్టండి, అది నేను ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం నేను యూజ్డ్ కార్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఉంటుంది అనేది మ్యాక్సిమం అన్ని కవర్ చేసినా అనుకుంటున్నా. సో సీ యూ అగైన్.